ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం ఆర్ష జీవనంలోని మరికొంత భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శరణాగతులైనటువంటి భక్తుల మీద యోగిరాజులకు అపారమైనటువంటి కృప ఉండేది. వారి రక్ష కోసం ఆయన ఎప్పుడూ మెలకువగానే తత్పరులై ఉండేవారు. కలకత్తాలో విఖ్యాత విద్యావేత్త అయినటువంటి ఒక వకీలు గారి భార్య అభయ యోగిరాజుల భక్త మండలిలో మంచి భక్తి పరాయణురాలు. ఆమెకు సంతానం చాలామందే కలిగారు, కానీ ఒక్కరు కూడా బతకలేదు. అందువల్ల ఆమెకి చాలా దుఃఖంగా ఉండేది. ఒకనాడు అభయ ఆరోగ్యవంతమైన శరీరంతో జీవించే ఒక్క సంతానమైనా కలిగేటట్లు చేయమని గురు యోగిరాజుల పాదాల మీద వాలి విన్నవించుకుంది. మహాయోగి శాంతముద్రలో కూర్చుని ఉండి భావలోకంలో చెరిస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో వారు అన్ని బంధాలు విడివడ్డ పక్షిలా అగుపించారు. ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళారో, ఎవరు ఏం చెప్పారో ఏమీ కూడా వారికి స్మృతిలో లేదు. గురుదేవులు బహుశా తన మాటలు విని ఉండకపోవచ్చుననుకుంది అభయ. ఆమె మళ్ళీ ఆకులపాటుతో తన ప్రార్థనను విన్నవించుకుంది. మెల్లమెల్లగా యోగిరాజుల యోగ సమాధి చెదిరింది. అప్పుడు మళ్ళీ అభయ తనకు ఒక్క బిడ్డ అయినా బతికేటట్లు వరము ఇవ్వమని ప్రార్థించింది. యోగిరాజులు శాంతస్వరంతో ఇలా అన్నారు: ఇదిగో అభయ, నువ్వొక ఆడపిల్లను కంటావు. ఆ పిల్ల బతుకుతుంది, కానీ ఒక్క సంగతి ఉంది. నువ్వు దాన్ని జాగ్రత్తగా పాటించాలి. అందులో పొరపాటు జరగకూడదు సుమా అన్నారు. అభయ మనస్సులో ఆశారేఖ పొడగొట్టింది. బ్రహ్మజ్ఞులైన గురువుల కృప ఉంటే అసంభవం సంభవం అవుతుందని అనుకుంటూ గద్గద కంఠంతో ఇలా అంది: మీరు ఏం చెప్తే అది చేస్తానండి అని. భక్తవత్సలులైన యోగిరాజ శ్యామాచరణులు ఇలా అన్నారు: రాత్రి మొదటి జాములో ఆడపిల్ల పుడుతుంది. పిల్ల పుట్టక ముందు నుంచి పొద్దు పొడిచేదాకా పురిటి గదిలో దీపం వెలుగుతూ ఉండేలా చూడు. దీపం ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకో అన్నారు. అనుకున్న సమయానికి అభయ ఆడపిల్లను కనింది. గురుదేవుల ఆదేశానుసారం దీపం వెలిగించి ఉంచారు. కానీ రాత్రి చివరి జాములో బడలిపోయిన బాలింతరాలు మంత్రసాని ఇద్దరూ కూడా ఎప్పుడు నిద్రపోయారో తెలియదు. ఇక్కడ దీపంలో చమురు అయిపోయేట్లుగా ఉంది. దీపం ఏ క్షణంలోనైనా ఆరిపోయే స్థితిలో ఉంది. సరిగ్గా ఆ సమయంలో పురిటి గదిలో ఒక అలౌకిక ఘటన జరిగింది. పెద్దగా చప్పుడు చేస్తూ అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది. నిద్రలో మునిగి ఉన్న బాలింతరాలకి చటుక్కున మెలకు వచ్చింది. ఆశ్చర్యపడి చూసేసరికి గుమ్మంలో దయాళులు, భక్త ప్రాణులు, పతిత పావనులు, ఘనీభూత కరుణామూర్తులు, గురుదేవ యోగి శ్రేష్ఠులు, శ్యామాచరణులు నిలబడి ఉన్నారు. కృపాదృష్టి ప్రసరిస్తూ వారు కొడగట్టిన దీపం వైపు వేలెత్తి చూపిస్తూ, అభయ, దీపం మారిపోకుండా చూడు, వెంటనే చమురు పొయ్యి అన్నారు. అభయ తత్తరపడుతూ లేచి దీపంలో చమురు పొయ్యగానే గురుదేవుల కరుణా ఘనమూర్తి అదృశ్యమైపోయింది. గురుకృపను తలుచుకుంటూ ఉంటే అభయ కళ్ళల్లోంచి ప్రేమాశ్రువులు రాలిపడ్డాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతకాలానికి అభయ గురుదేవుల దర్శనానికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అప్పుడు యోగిరాజులు మధుర మందహాసాలతో ఇలా అన్నారు: కర్తవ్యాన్ని ఉపేక్షించటం మీ స్వభావం. కర్తవ్యం పట్ల ఎన్నడూ ఉపేక్షాభావం పెట్టుకోకు అన్నారు. యోగిరాజులు ఈ విధంగా ఎందరో నిస్సంతువులకు సంతాన ప్రాప్తి కలిగే సూచనలు ఇచ్చారు. వారి డైరీ ద్వారా ఇది ధృవపడుతుంది. ఈ సందర్భంలో ఫిబ్రవరి 8వ తేదీన సంవత్సరం రాయలేదు. ఇలా రాశారు: శ్యామలాల్కు పుత్రుడు కలిగే ఉపాయం చెప్పాను అని. ఒకసారి జరిగిన సంఘటన: యోగిరాజుల నడిపి కూతురు హరికామిని అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. అకస్మాత్తుగా ఆమెకు ఏషియాటిక్ కలరా వ్యాధి వచ్చింది. అమ్మాయి జబ్బు తగ్గే ఉపాయం చూడమని, ఎలాగైనా ఆమెను కాపాడమని కాశీమణి దేవి గారు యోగిరాజుల్ని కోరారు. మీరుండగా అమ్మాయి చనిపోతుందా అని. యోగిరాజుల మనస్సులో ఉద్విగ్నత ఏదీ లేదు. ఏమీ జరగనట్లే ఉన్నారు.
కాశీమణిదేవి గారు పదే పదే విన్నవించుకున్నారు. అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని అన్నారు. యోగిరాజులు ఏమీ చెప్పకుండా ఉత్తరేణి మొక్క, వేరు, తర్వాత 2.5 మిరియాలు ఇచ్చి ఈ 2 కలిపి నూరి తాగించు అని ఆమెకు చెప్పారు. పెళ్ళైన పిల్ల కదా, ఏమైనా అయితే అత్తవారింట్లో రకరకాల మాటలు వస్తాయి అని డాక్టర్ మందు ఇవ్వడమే మంచిదనుకున్నారు ఆమె. యోగిరాజు ఇచ్చిన మందు వాడకుండా డాక్టర్ మందే ఇవ్వడం ప్రారంభించారు. కానీ ఆ మర్నాడే ఆ అమ్మాయి చనిపోయింది. తక్కిన రోజుల్లో మాదిరిగానే ఆ రోజు కూడా యోగిరాజులు సాయంత్రం గీతా వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. వారి శిష్యుల్లో యోగ్యులైన పండితులు పంచానన్ భట్టాచార్య గారు గీతలో మూల శ్లోకాలు చదువుతున్నారు. భక్తులు చాలామంది కూర్చొని ఉన్నారు. ఇలా గీతా పఠన కార్యక్రమం జరుగుతూ ఉండగా మధ్యలో మేడ మీద గదిలోంచి ఏడుపులు వినవచ్చాయి. అక్కడ కూర్చున్న వాళ్ళంతా విచలితులయ్యారు. కారణం ఏంటని అడిగినప్పుడు యోగిరాజులు ఇలా చెప్పారు. నడిపమ్మాయి పోయింది, అందుచేత అందరూ ఏడుస్తున్నారు. బహుశా శవవాహకులు వచ్చినట్లున్నారు అని. ఈ రోజుకి ఇక్కడి చాలండి అన్నారు భట్టాచార్య మహోదయులు పుస్తకం మూసేస్తూ. అప్పుడు యోగిరాజులు గంభీరంగా ఇలా అన్నారు. వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి, మీ పని మీరు చెయ్యండి అని. ఈ సమయంలో గీతా వ్యాఖ్య వినడానికి మనస్సులో ధైర్యము స్థైర్యము లేవండి, ఈరోజుకు ఆపేయండి అన్నారు అక్కడున్న భక్తులు. యోగిరాజుల మనస్సులో ఉద్వేగము ఏమీ లేదు, అసలు ఏమీ జరగనట్లే ఉన్నారు. సరే అయితే మూసేయండి అన్నారు శాంతస్వరంతో. మర్నాడు యోగిరాజుల బావుమర్ది రాజచంద్ర సన్యాల్ గారు వచ్చి యోగిరాజులను అడిగారు. ఆప్తులు చనిపోయినప్పుడు కానీ, వియోగం కలిగినప్పుడు కానీ సామాన్య వ్యక్తికి దుఃఖం కలిగినట్లు మీకు కూడా కలుగుతుందా అని. యోగిరాజులు చిరునవ్వుతో ఇలా అన్నారు. దుఃఖమైతే అందరికీ కలుగుతుంది, కానీ జ్ఞాని అయిన వ్యక్తి విషయంలో కొంచెం తేడా ఉంటుంది. గట్టిగా ఉన్న చోట రాతి గోళీతో గట్టిగా కొట్టండి, అది ఎగురుతూ దూరానికి వెళ్ళిపడుతుంది. కానీ దాంతోనే మెత్తటి మట్టి మీద కొట్టండి, అది మట్టిలో కూరుకుపోతుంది. ఆ విధంగానే దుఃఖము జ్ఞానికి బాధ కలిగించలేదు. దెబ్బ అతనికి తగులుతుంది, కానీ వెనక్కు తిరిగిపోతుంది. కానీ అజ్ఞాని ఆ దెబ్బకు విలవిల్లాడిపోతాడు. నీటి మీద తేలే తామరాకులా సంసార జీవనం గడుపుతూ ఈ గృహస్థ యోగి దుఃఖాలు, క్లేశాలు, కష్టాలు కలిగినప్పుడు ఎంతో సహజంగా నిర్లిప్తంగా ఉంటూ ఉండేవారు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు సరిగ్గా ఆ మాదిరిగానే చెప్పారు. అంటే సమస్త సుఖ దుఃఖాల్లోనూ వ్యధ చెందకుండా ఉండే ధైర్యవంతుడికి అమరత్వము, శాశ్వతానందము సిద్ధిస్తాయి అని. యోగిరాజులు ప్రతిరోజు సాయంకాలాలప్పుడు గంగ ఒడ్డున రాణామహల్ ఘట్టంలో తిరగడానికి వెళ్తూ ఉండేవారు. గంగ ఒడ్డున అక్కడే కృష్ణారాముడనే భక్తుడి ఇల్లు ఉంది. యోగిరాజులు కాసేపు అలా తిరిగి వచ్చి కృష్ణారాముడి ఇంటి వసారాలో కూర్చుంటూ ఉండేవారు. గీతను గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు. ఆ తర్వాత చీకటి పడకముందే ఇంటికి తిరిగి వెళ్ళి బైఠక్ ఖానాలో కూర్చుని భక్తులకు ఉపదేశం చేస్తూ ఉండేవారు. రాత్రి 9 అయ్యేసరికి భక్తులందరూ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. ఈ ప్రకారంగా భక్తులకు ఉపదేశం చేస్తుండే సమయంలో వారు అప్పుడప్పుడు చేతులు జోడించి నెత్తి మీద ఆనించి నమస్కారం చేస్తున్నట్లు కనిపించేది. వారు ఉపదేశ సమయంలో మధ్య మధ్యలో ఇలా ఎందుకు చేస్తుంటారో అక్కడ కూర్చున్న వారికి ఎవరికీ తెలిసేది కాదు. అడగడానికి సాహసము లేదు. ఈ విధంగా భక్తుల్లో కుతూహలం మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఒకనాడు వారు అలా ఉపదేశం చేస్తూ హఠాత్తుగా నమస్కారం పెట్టినప్పుడు ఒకతను చటుక్కున బయటకు వచ్చి చూశాడు. యోగిరాజుల భక్తుడొకడు బయట వసారలో సాష్టాంగ నమస్కారం చేస్తుండటం కనిపించింది. ఆయన ప్రణామాన్ని యోగిరాజులు స్వీకరిస్తున్నారని అప్పుడు అర్థమైంది. ఇంట్లోంచి బయటికి చూడటానికి అవకాశం ఏమీ లేదు. ఈ విధంగా ఎవరైనా బయట నుంచే ప్రణామం చేస్తూ ఉన్నప్పుడు యోగిరాజులు ప్రతి నమస్కారం చేస్తూ ఉంటారన్నమాట. కనిపించనంతగా చాలా దూరంలో ఉండి నమస్కారం చేసే వ్యక్తికి కూడా వారు ప్రతి నమస్కారం చేస్తూ ఉంటారు. దగ్గర, దూరమా, లోపల, బయట అన్నీ ఒకటే వారికి. అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అందరిలోనూ వారు ఒక్కడినే చూస్తారు.
ప్రియనాథ కరార్ గారు, ఆయన ఆప్తమిత్రుడు రాముడు ఇద్దరు యోగిరాజుల శిష్యులు. ఇద్దరూ కలిసి కాశీ వచ్చారు. మిత్రులిద్దరూ ప్రతిరోజు గురుదేవుల దర్శనానికి వచ్చి వారి ఉపదేశాలు వింటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు. అలా జరుగుతూ ఉండగా ఒకసారి రాముడికి కలరా వ్యాధి సోకింది. అందులోనూ ఏషియాటిక్ కలరా. ఈ పరిస్థితిలో పరాయి చోట ప్రియనాథులు చాలా చింతలో మునిగిపోయారు. ఏం చెయ్యాలో తోచలేదు. తిన్నగా గురుదేవుల సన్నిధికి పరిగెత్తారు. యోగిరాజులు ఆయన చెప్పేదంతా విని సామాజిక సాంప్రదాయ పద్ధతిలో మంచి డాక్టర్కి చూపించు అన్నారు. ప్రియనాథులు ఇద్దరు అనుభవజ్ఞులైన డాక్టర్లను తీసుకొచ్చారు. కానీ రోగం పెరుగుతూనే ఉంది. చివరికి డాక్టర్లు ఆశ వదులుకొని రోగికి అంతిమ సమయం వచ్చిందని చెప్పారు. ఇప్పుడిక మరో ఉపాయము లేదు. దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రియనాథులు గురుదేవుల దగ్గరికి పరిగెత్తి రోగి అంతిమ స్థితిని గురించి వారికి తెలియచేశారు. బహుశా అప్పటికి అతను చనిపోయి ఉంటాడని కూడా చెప్పారు. ప్రియనాథుల కళ్ళలోంచి అశ్రువులు ధారగా వర్షించాయి. ప్రశాంత హృదయులు భక్తవత్సలులు అయిన మహాయోగి తమ ఆసనం మీద నుంచి లేచి ఒక సీసా తీసుకొని దగ్గరే ఉన్న ఒక దీపం ప్రమిదలోని ఆముదం కొంచెం పోసి, దీన్ని తీసుకువెళ్ళు, రోగి చేత తొందరగా తాగించు అన్నారు. ప్రియనాథులు ఆలోచనలో పడ్డారు. రాముడు ఈ పాటికి చనిపోయి ఉంటాడు కదా, మరి ఈ మందు తాగించడం ఎలాగా? ఈ సందేహంతో పాటు గురుదేవులు బ్రహ్మజ్ఞులన్న సంగతి కూడా గుర్తుకు వచ్చింది. వారి మాట నెరవేరకపోవడానికి వీలే లేదు. ప్రియనాథులు గబగబా రోగి దగ్గరికి వెళ్ళారు. రోగి శరీరంలో ప్రాణమున్న దాఖలా ఏమీ లేదు. అయినప్పటికీ విశ్వాసంతో రోగి నోట్లో చమురు చుక్కలు కొన్ని వేశారు. అక్కడ ఇంకా మరికొందరు ఉన్నారు. వారందరి సమక్షంలో అక్కడొక అలౌకిక ఘటన సంభవించింది. ప్రాణం లేని శరీరము మెల్లమెల్లగా కదలడం ప్రారంభించింది. ఊపిరి ఆడటం కూడా మొదలైంది. రోగి పునర్జీవితుడయ్యాడు. ఈ ప్రియనాథ్ కరార్ గారే ఉత్తరోత్తర స్వామి శ్రీ యుక్తేశ్వర్గిరి పేరుతో ప్రసిద్ధులయ్యారు. ఈ అధ్యాయంలోని మరికొంత భాగాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.